ఈ ఉదయకాల సమయంలో నాకున్న సమయాన్ని బట్టి ఒక చిన్న మాట నేను మీ ముందుకు తీసుకొచ్చి నేను త్వరగా నేను ముగిస్తాను. తీద్దాం ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అనే మాట చూడవచ్చు. దేవుడు ప్రత్యక్షమై యెహెజ్కేలుతో మాట్లాడుతున్న సంగతులు ఇవన్నీ కూడా 38వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ అధ్యాయంలో అనేక సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే తనకు తానుగా ప్రత్యక్షమై యెహెజ్కేలును బలపరచడానికి, యెహెజ్కేలు కొన్ని విషయాలు తెలియచేయడానికి ఇష్టపడిన వాడే మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూడండి. 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలను అనే మాట చెప్తున్నాడు. ఈ ఒక్క మాటను మనం ధ్యానం చేసుకుని త్వరగా మనం ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ సెలవిస్తున్న మాట ఇది. యెహెజ్కేల్, నీకు ఒక సంగతి నేను తెలియచేయాలి. ఏంటి ప్రభు అని మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నీవు సిద్ధపడి ఉండాలి. దేనికి ప్రభా? నేను కొన్ని విషయాలు నేను నీకు జ్ఞాపకం చేయబోతున్నాను అని కిందకు మాట్లాడుతూ చెప్తాడు. ఇశ్రాయేలు కొరకైన కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు కొరకైన కొన్ని విషయాలు నా తలంపులో ఉన్నవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండు. నువ్వు సిద్ధపడ్డం మాత్రమే కాకుండా నీతో పాటు ఉన్న వారందరినీ కూడా నువ్వు ఏం చేయాలి? సిద్ధపరచాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మాకెందుకండి ఆ మాట? ఆ రోజు యెహెజ్కేలుతో మాట్లాడితే బాగానే ఉంది, కానీ నాకెందుకండి అని అంటే, ఈరోజు మనమున్న పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్న మాట కూడా అదే. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉన్న దినాల్లో మనందరము కూడా బ్రతుకుతున్నాం. సూచనలు కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండగలిగినప్పుడు ఏదైతే దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చారో, ఇదిగో నా రాకడికి ఇలాంటి సూచనలు మీరు చూస్తారు. అవి చూసినప్పుడు మీరు గ్రహించండి, దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉందన్న సంగతి మీరు గ్రహించండి అన్న సంగతి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. దేశం మీదకి దేశాల యుద్ధాలకు వెళ్ళడం కావచ్చు, కరువులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, భయంకరమైన పరిస్థితులు కావచ్చు, అక్రమం విస్తరించిపోవడం కావచ్చు, అనేకల మధ్యలో ప్రేమ చలారిపోవడం కావచ్చు, భయంకరమైన పరిస్థితులన్నీ కూడా జరుగుతుంటాయని దేవుడు మాట్లాడుతూ అప్పుడెప్పుడో చెప్తే, అప్పుడు చెప్పడం కాదు, మీరు గమనించగలిగితే అప్పటి నుంచి అనేక మంది భక్తులు, ప్రవక్తలు, సేవకులు, యాజకులు ఈ మాటలు ప్రకటిస్తూనే ఉన్నారు. మనము మరింత జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన కళ్ళ ముందు వాటన్నిటిని కూడా మనం చూస్తున్నాం కనుక మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దేవుని రాకడకు అత్యంత సమీపంగా ఉన్న దినాల్లో మనం అందరం కూడా వచ్చేసాం. ఆయన రాకడకు చాలా సమీపంగా మనం వచ్చేసాం కనుక యెహెజ్కేలుతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అదే మాట ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడేమో తెలుసా? మనము సిద్ధపడి ఉండాలా. మనము సిద్ధపడడం మాత్రమే కాకుండా అనేక మందిని మన కొరకు, అనేక మందిని మన ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపరిచే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అదే చెప్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధంగా ఉండడం మాత్రమే కాక నీతో పాటు ఉన్న వారందరినీ, నీతో పాటు కలిసి ఉన్న వారందరినీ కూడా నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. నువ్వు వారికి కావలిగా ఉండు. వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వారిని జాగ్రత్తగా కాస్తూ, వారిని జాగ్రత్తగా నడిపించుకుంటూ నువ్వు వాళ్ళని సిద్ధపరుస్తూ ఉండాలి. నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం యెహెజ్కేలు సిద్ధపడితే సరిపోదు, లేదు కేవలం ప్రజలను సిద్ధపరిస్తే సరిపోదు. సైమల్టేనియస్గా రెండు జరగాలి. ఒకటి తాను సిద్ధపడాలి, తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? ప్రార్థనలో నేను బాగానే ఉన్నానండి, భక్తులు నేను బాగానే ఉన్నానండి. నువ్వు సిద్ధపడిపోతే సరిపోదు. నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ తోబుట్టువుల్ని, నీ రక్త సంబంధాలు కూడా నువ్వు సిద్ధపరచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేదు వాళ్ళని సిద్ధపరుస్తున్నానండి, వాళ్ళకి ప్రతిసారి చెప్తానండి, వాళ్ళకి ప్రతిసారి చాలా విషయాలు మాట్లాడతానండి, వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారండి, వాళ్ళు సిద్ధపడితే సరిపోదు. వాళ్ళకి చెప్పి లేకపోతే వాళ్ళని సిద్ధపరిచి నువ్వు ఆగిపోయే పరిస్థితులు ఉండగా నువ్వు నేను సిద్ధపడుతూనే అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అయితే ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు. దేనికి సిద్ధంగా ఉండాలి? దేని కొరకు సిద్ధపడాలి అని అంటే, మొదటిది మనం మాట్లాడుతున్నాం, మొదటిది మనం ఆలోచించుకుంటున్నాం, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంట? చెప్పాలి గట్టిగా, ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కూడా ఎలా ఉండాలో కొన్ని సంగతులు నేను మీకు చెప్తాను. మనందరికీ పరిచయమైన ఒక చిన్న వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేసుకుందాం. అందరూ కలిసి మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. అందరూ మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వస్తే అందరము కలిసి ఈ చిన్న వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేసుకుందాం. ఏమనంటాడు చూడండి, మొదటి నుంచి మెల్లిగా నేను చదువుకుంటూ వెళ్తాను. ధ్యానాంశంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన
10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే మాట మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు రాకడకు తగిన సూచనలన్నీ కూడా 24వ అధ్యాయంలో మాట్లాడిన తర్వాత మీరు గమనించండి, నేను చదువుతున్నాను, అక్కడక్కడ వచనం చూపిస్తున్నాను చూడండి. 24వ అధ్యాయం 3వ వచనం, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇలా అన్నాడు, ఎవరు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వస్తారు, క్రీస్తు నేనని చెప్పి మోసపరుస్తారు, యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారు, మీరు కలవరపడద్దు. అప్పుడు జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి, అక్కడక్కడ కరువులు భూకంపాలు ఉంటాయి. ఈ సంగతులన్నీ కూడా నేను మీకు ఏదైతే చెప్తూ వచ్చానో ఆ వాక్య భాగాలన్నీ కూడా ప్రభువు మాట్లాడి సెలవిచ్చి అప్పుడు ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఈ సంగతిని చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసా? తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం ఆలోచించుకుని వెళ్దాం. దివిటీలు పట్టుకుని వెళుతున్నారు అని అంటే అదే కాలం, అది నా మాట నీకు అర్థం కావాలి. దివిటీలు పట్టుకుని వెళ్తున్నారంటే ఏ టైం అయి ఉంటుంది? అర్థమవుతున్నమాట. పగలెవడు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళడు కదా, పగలెవడు ల్యాంతర్ పట్టుకుని వెళ్ళడు కదా, రాత్రి. జాగ్రత్త గుర్తుపెట్టుకో, రాత్రి కాల సమయంలో ఈ 10 మంది కలిసి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగితే 10 మంది గుంపు కూడారు, 10 మంది ఒక చోట చేర్చబడ్డారు. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు ఒకరితో ఒకరు. అరే, ఈ రాత్రి ప్రియుడు వస్తాడన్న విషయం మాకు తెలిసింది, ఈ రాత్రి పెండ్లి కుమారుడు వస్తాడన్న విషయం మాకు అర్థమైంది, కాబట్టి మనందరము కూడా ఆయన ఎదుర్కొనడానికి సిద్ధపడదాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆలోచించుకున్నారు. వాస్తవంగా మీరు గమనించండి ఒకసారి, సాధారణంగా క్రైస్తవ వివాహాలు జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది? మొదట పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు వీళ్ళిద్దరూ కూడా చూసుకున్న తర్వాత ఒకరికొకరు నచ్చారు అని నిశ్చయించుకున్న తర్వాత వీళ్ళ పెద్దలందరూ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళ సంగతులన్నీ కూడా నిశ్చయం చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి, నా మాటకి అర్థమవుతుందా, అప్పుడు వచ్చి ఆ ప్రధానం ముందు లేకపోతే పెళ్లి ముందు రాత్రి ప్రధానం జరిగే రోజున పెండ్లి కుమారుని తరపు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పెండ్లి కుమార్తెను, పెళ్ళి అంటే ఏమి తెలియదు అన్నట్టు చదువుతున్నారు రావంక, తెలుసు కదా మీకు, జరిగేది అదే కదా తంతనే. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఇప్పుడు పెండ్లి కుమారుడు ఒక్కడే వస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు అని అంటే ఆల్రెడీ అది మునిపెప్పుడో నిశ్చయించబడిపోయింది. ఆల్రెడీ నిశ్చయించబడింది, ప్రధానము కూడా జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడు పౌలు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాడు, మీరందరూ కూడా క్రీస్తుతో ఉండవలనని ఒకే కన్యకగా మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తుకు ప్రధానము చేసేదనే మాట జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇప్పుడు మనందరము కూడా ప్రభువుకు ప్రధానము చేయబడ్డాం కనుక, మనందరము కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కనుక, ఆ రాత్రి వేళల్లో వీళ్ళు డిస్కస్ చేసుకున్న మాట ఏంటి అని అంటే, ఇదిగో దేవుడి రాత్రి రాబోతున్నాడు, పెండ్లి కుమారుడి రాత్రి రాబోతున్నాడు, ఆల్రెడీ ప్రధానం చేయబడ్డాం గనక, నిశ్చయించబడ్డాం గనక, ఖచ్చితంగా ఆయనతో పాటు ఉండడానికి నిర్ణయించుకున్నాం గనక, అప్పగించుకున్నాం గనక, ఈ రాత్రి ఆయన రాకడను, ఈ రాత్రి లేకపోతే ఆయన వస్తుండగా ఆయన ఎదుర్కొనడానికి మనం సిద్ధపడదామని వీళ్ళందరూ కూడా వాళ్ళ దివిటీలు పట్టుకుని వెళుతున్నారంట. జాగ్రత్తగా నా మాట గుర్తుపెట్టుకో, అనుకూలమైన సమయం కాదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే వాళ్ళందరూ కూడా కన్యకలుగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధత కలిగిన వాళ్ళుగా ఎంచబడిన వాళ్ళు. ఇంకో మాట గమనించాలి అంటే, పగల టైం అయితే 10 మంది ఉంటారు కాబట్టి, పగల టైం అయితే అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ మీరు జాగ్రత్త గమనించగలిగితే అననుకూల సమయంలో, అననుకూల పరిస్థితుల్లో వాళ్ళ దివిటీలు పట్టుకుని ఈ 10 మంది మాత్రమే, పెద్దోళ్ళు వెనకాల బ్యాచ్లు ఎవరు లేరు, ఈ 10 మంది మాత్రమే ఎవరిని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నారంట? పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి. అననుకూల పరిస్థితుల్లో వీళ్ళకున్న ఆలోచన ఒకటే, మేము దేవుణ్ణి కలుసుకోవాలా, మేము దేవుణ్ణి తెలుసుకోవాలా, మేము ఖచ్చితంగా ఆయన చెంతకు వెళ్ళాలి, మేము ఆయన కొరకు సిద్ధపడ్డాం, మేము ఆయన కొరకు అలంకరించుకున్నాం, మేము ఆయన కొరకు మేము కాచుకున్నాం, నిరీక్షణ కలిగినాం, ఈ రాత్రి ఆయన వస్తాడన్న విషయం మాకు తెలిసింది, మేమందరము కూడా వెళ్ళాలని ప్రభువును కలుసుకోవడానికి వాళ్ళకున్న తాపత్రయాన్ని గమనించండి ఒకసారి. పెండ్లి కుమారుని చేరుకోవడానికి వాళ్ళకున్న తాపత్రయం, వాళ్ళకున్న ఎదురు చూపును గమనించగలిగితే ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళందరి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆ వస్తాళ్లే, ఖచ్చితంగా వస్తానన్నప్పుడు రాకుండా ఉంటాడా? వస్తాళ్లే, వచ్చినప్పుడు మనకి పిలిపిన పడుతుందిలే, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు సిద్ధపడదాంలే అన్న ఆలోచన కాదు. వస్తాడన్న విషయం మాత్రమే తెలుసు, ఏ టైంలో వస్తాడో తెలీదు. కానీ వీళ్ళకున్న తాపత్రయం చూడు. దేవుని పిల్లలుగా నిజంగా దేవుని మీద నీకు ఆశ ఉంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించుచున్న దానివైతే ఆయన కొరకు నువ్వు పడే తాపత్రయం ఎలా ఉందో తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయానికి మనం రాగలిగితే అక్కడ ఒక ఆమె కనపడుతుంది మనకి. యోహాను సువార్త 20వ అధ్యాయం, యేసు ప్రభు వారు ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత 20వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 15వ వచనం, యేసు ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగితే, ఆమె మాట్లాడుతున్న మాట తోటమాలు అనుకుని, అయ్యా నువ్వు ఆయన్ని మోసుకుని పోతే ఆయన ఎక్కడుంచావో నాతో చెప్పు, నేను ఆయన ఏం చేస్తానంట, ఎత్తుకుని వెళ్ళిపోతాను.
యోహాను సువార్త 20:11 చదివితే ఎవరు ఆ స్త్రీ కనబడుతుంది? మరియ కోసం చెప్తున్న మాట, మరియ కోసం మాట్లాడుతున్న మాట. ఉదయాన్నే ఆయన లేచాడని, తిరిగి లేచాడని తెలిసిన వెంటనే ఒకవేళ సుగంధ ద్రవ్యాలు పూద్దామని చెప్పేసి అన్నట్లుగా ఆమె ఆలోచన బట్టి ఆమె వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి తలుపు తెరవబడి ఉంది. లోపల చూసారు, ఎవరు కూడా కనిపించలే. యేసు ప్రభు వారికి కనిపించకపోయేసరికి ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉంది. దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారమ్మా, ఏమి ఎదుగుతున్నావు, ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడమ్మా అని చెప్పేసి అంటే టెన్షన్ ఆమె ఏడుస్తున్నప్పుడు ప్రభు అగుపడ్డాడంట, ప్రభు కనిపించాడంట. ప్రభు కనిపించిన వెంటనే ఆయనను గుర్తించక తోటమాలేమో అనుకుని ఇలా మాట్లాడుతుంది. అయ్యా యేసయ్య ఎక్కడున్నాడో చెప్తావా, యేసయ్య ఎక్కడున్నాడో కొంచెం చెప్తావా, ఒకవేళ నువ్వు కానీ తీసుకెళ్ళిపోయావో చెప్తావా, ఒకవేళ ఎక్కడుంచావో చెప్తావా. ఈవిడ అడిగితే అమ్మా ఏం చేస్తావు, నీకు యేసయ్య ఎక్కడున్నాడో తెలిస్తే, ఒకవేళ నేనే మోసుకెళ్ళిపోయిన, అవును నిజమే, నేను మోసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టాను నిజమే, ఇప్పుడు యేసయ్య పాలనా చోట ఉన్నాడని తెలిస్తే నువ్వేం చేస్తావు అంటే ఆవిడ అంటున్న మాట తెలుసా, నేను ఆయన ఏం చేస్తాను, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాను, నేను ఆయన ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను. ఆ మాట నీకు అర్థమవుతుందా? ఉదయకాల సమయంలో ఇంకా తెల్లవారక మునిపే, ఇంకా చీకటిగా ఉన్న పరిస్థితుల్లోనే ప్రభువును కలుసుకోవడానికి ఆమెకున్న తాపత్రయం, ప్రభువు చెంతకు వెళ్ళడానికి ఆమెను తాపత్రయం, అక్కడ ఆయన కనిపించకపోయేసరికి ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతానని ఆమె మాట్లాడుతున్న మాటల్లో ఆమెకున్న ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోగలిగితే జాగ్రత్త గమనించండి, ఎంత ఆశ ప్రభువు పట్ల కలిగినదో. దేవుని పిల్లలుగా, దేవుని చేత కడగబడిన వారముగా, ఆయన చేత రక్షించబడిన ప్రజలముగా అదే రకమైన నిరీక్షణ, అదే ఎదురు చూపు మనందరికీ ప్రభు రాకడ కొరకు ఉండాలని బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం. ఏంటో ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే అనేక మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్న పరిస్థితి చూడొచ్చు. 2 వచనాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి రండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒక చిన్న మాట చూసి మరలా మనం వెళ్ళకెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుంచి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. జన సమూహములంతా కూడా ఆ సంగతి విని పట్టణముల నుండి ఎక్కడికి వెళ్ళిపోయారంట, కాలినడకన ఆయన వెనకాల వెళ్ళిపోవడం మొదలు పెట్టారంట. యేసయ్య ఏకాంతంగా ఒక చోట ప్రార్థన చేసుకున్నాడని తెలిసి, ఏకాంతముగా ఉన్నాడని తెలిసి ఎవరు అనౌన్స్మెంట్ చేయలేదు, పలానా రోజు పలానా చోట యేసయ్య ఉంటాడు, మీరందరూ వస్తే స్వస్థతలు చేస్తాడు, మీరందరూ వస్తే అద్భుతాలు చేస్తాడు అని ఎవరని చెప్పారా? చెప్పండారా? ఎవరు చెప్పలే, ఎవరు మాట్లాడలే. యేసయ్య అక్కడ ఉన్నాడని తెలిసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, పరుగుని వెళ్ళిపోతున్నారు. కాలి నడకను వెళ్ళారని ఎక్కడ ఉంటుంది కానీ మార్కు సువార్తకి రండి. ఇదే వచ్చిన మార్కు సువార్తలు ఏమని రాశాడు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయానికి రండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 6:33 త్వరగా ఆ మాట చూడండి. వారు వెళ్ళిచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరుగెత్తుకుని వారి కంటే ముందుగా వెళ్ళిపోయారని మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరు గమనించండి, 2 చోట్ల నీకంటే మాట్లాడి వస్తా. సకల పట్టణముల నుండి కూడా ఆయన అక్కడికి వెళుతున్నాడని తెలిసి, ఆయన అక్కడ ఉంటాడని తెలిసి, ఆయనతో మాట్లాడవచ్చు అని తెలిసి, ఆయన్ని కలుసుకోవచ్చు అని తెలిసి పట్టణముల నుండి కాలినడకన ఆయన వెనకాల వెళ్ళిపోయారంటే మార్కు సువార్తలు రాస్తాడు, పరుగున ఆయన కంటే ముందు వెళ్ళి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారట. దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సిన స్వభావం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకో, ప్రభు వస్తున్నాడు, ప్రభు మాట్లాడతాడు, ప్రభు నిశ్చయంగా దీవిస్తాడు, ప్రభు కనికరిస్తాడు అన్న ఆలోచన నీకు నాకు ఉంటే ఆయన కంటే ముందుగానే ఆయన ఉండు చోటగా మనం చేరుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఏంటో ఒకసారి. కానీ ఈరోజు పరిస్థితి చూడండి, ఈరోజు ఆలోచన చూడండి. అమ్మ 9 గంటలకు మీటింగ్ కదా, దేవుడు వస్తాడు, ప్రభు మనతో మాట్లాడతాడు, మనందరము కలిసి ఆరాధించగలిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడంటే వెళ్ళాలే, చూద్దాంలే. ప్రజలకున్న నిర్లక్ష్య స్వభావం, ప్రజలకున్న పరిస్థితి లేదండి. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే, దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి అని అంటే గుర్తుపెట్టుకో, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? జాగ్రత్తగా దేవుని పిల్లలు గమనించగలిగితే మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? ఆయన రాకడ కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు అన్నది ఎలా తెలుస్తుంది తెలుసా? ఇక్కడ నీకు దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి అర్థమవుతుంది. మీరు గమనించండి, మొన్న వారం ఉన్న ప్రజలు ఇవాళ కనబడుతున్నారా? ఇప్పుడు ప్రభు రాకడలో మీరు ఉంటారా? మీరు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళందరినీ చేతులు ఎత్తమన్నాం అనుకో, ముందు నేను వచ్చేస్తాను అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే ముందు ఎక్కడ కనపడాలా? ఇక్కడికి రానోడివి, ఇక్కడికి రావడానికి నిర్లక్ష్యంగా ఉన్నవాడివి, ఇక్కడ ప్రభువుతో గడపడానికి సమయం లేదన్నవాడివి, ఇక్కడ ప్రభు పాదముల దగ్గరికి రావడానికి నీకు ఆసక్తి లేనప్పుడు అక్కడ కొరకు నేను సిద్ధపడుతున్నానంటే నమ్మేది ఎలాగా? నీకు చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఏదన్నా బల్బు కొంటే చెక్ చేసేస్తాడు కదా, బల్బు కొన్నప్పుడు చెక్ చేసేస్తాడు. అక్కడ ఎలగలేదు, ఒరే ఎలగట్లేదు అంటే ఇంటికి వెళ్ళిపోయి గెలుగుతుందండి అనడానికో తెచ్చేసుకుంటావు ఇంటికి. ఏమంటారు మీరు? ఎక్కడ ఎలగంది మాట్లాడి, మీరు తెలిసిన వాటే, ఇక్కడ ఎలగంది
ఇంటి దగ్గర ఎలా వెళ్తుందిరా, ఇంకోటి తీ అంటావు, అంతే కదా. ఇక్కడికి రావడానికే ప్రభువుని కలుసుకోవడానికి నీకు ఆసక్తి లేకపోతే, నేను అక్కడ కొరకు సిద్ధపడుతున్నానంటే నమ్మేది ఎలాగా? అనేక మంది ప్రభు వస్తున్నాడని తెలిసి, పలానా స్పాట్కి వస్తాడని తెలిసి ఎవరు పిలవలేదు, పాటలు పాడలేదు, మరి అందరూ రండి అని అనౌన్స్మెంట్లు చేయలేదు. ఆయన వస్తున్నాడని తెలుసుకుని పరుగున వెళ్ళి నిలబడ్డారంట. నేను అంటాను, గుర్తుపెట్టుకో, అలా ఎవరెవరైతే వెళ్ళారో, ఎంతమంది అయితే వెళ్ళారో, దగ్గర ఇంచుమించు 5,000 మంది పురుషులు అనే మాట కనబడుతుంది. ఎంతమంది అయితే వెళ్ళారో ప్రభు వారి కోసం చెప్పే మాట ఆ నెక్స్ట్ వచనంలోనే కనిపించే మాట తెలుసా? ప్రభు వారందరి మీద తన కనికరాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. 2 చేతుల పైకి స్తోత్రం ఒకసారి చెప్పాలి, హల్లెలూయా. గుర్తుపెట్టుకో ఒక మాట, గుర్తుపెట్టుకో బిడ్డ, ప్రభు వస్తాడు, ప్రభు నాతో మాట్లాడతాడు అని తెలిసి ఆయన సన్నిధి కొరకు, ఆయన మందిరము కొరకు, ఆయన అరైవల్ కొరకు నువ్వు పరిగెత్తుకుని వచ్చి ఆయన కంటే ముందుగానే నువ్వు ఆయన కొరకు ఎప్పుడైతే వేచి ఉండగలుగుతావో, ఖచ్చితంగా నేను చెప్తాను, ఆయన మందిరంలో ఎవరెవరైతే ఆయన కంటే ముందుగా, ఇదిగో ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా, తర్వాత చూడాలన్నట్టుగా కాదు, ఇదిగో ఈరోజు ఆదివారం ప్రభు నాతో మాట్లాడే దినం, ప్రభు నన్ను దర్శించే దినం, ప్రభు నన్ను బలపరిచే దినం, ప్రభు వాక్యమును నేను ధ్యానించే దినం, ప్రభువును నేను గణపరిచే దినం అని ఎవరైతే ఆసక్తి కలిగి ఉండగలుగుతారో, అలా ఆసక్తి కనుపరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన కనికరము చూపి ఆయన బలపరచగలిగిన దేవుడు అయినాడు. గట్టిగా కనపడతాం ఒకసారి. తన కనికరము చేత నింపగలిగిన వాడు అయినాడు. ఆయన ప్రజల మీద కనికర పడుతున్న దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఈ సమయంలో. ఆయన వారందరి మీద కూడా కనికరాన్ని చూపించాడంట, స్వస్థపరిచాడంట, విడుదల చేశాడంట, మేలులు వాళ్ళ జీవితంలో చేశాడు. వీళ్ళు ఎవరన్నా అడిగారా? చెప్పండారా? అడగలే. కానీ ఆయనే అర్థం చేసుకున్నాడు, ఆయనే బలపరిచాడు. మన దేవునికి ఉన్న గొప్ప స్వభావం ఏంటి తెలుసా? ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు, మన పరిస్థితిని బట్టి మన జీవితంలో మేలు చేయగలిగిన వాడు. అయితే ఎప్పుడో తెలుసా? ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నీకున్నప్పుడు. గుర్తుపెట్టి, నీ బాధ చూస్తాడు, అట్ ద సేమ్ టైం నీకున్న ఆసక్తిని కూడా దేవుడు చూస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఆయన మాట వినడానికి నిర్లక్ష్యంగా ఉండి, ఆయన వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యంగా ఉండి, ఆయన సన్నిధిలో గడపడానికి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉండి, ప్రతి వారం చూసేదేగా, ప్రతిరోజు చూసేదేగా, ప్రతి వారం నేను చూసే పాస్టర్ గారేగా అన్న ఆలోచనలో నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే నీ బాధను నువ్వు తెచ్చుకున్నావు, అదే బాధతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదు, నీ ఆసక్తిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కొరకు నువ్వు ఎదురు చూడడానికి ఇష్టపడితే, బిడ్డ నేనంటాను, ఆయన కొరకు ఎదురు చూచి పరుగులెత్తి వెళ్ళి ఆయన పాదముల చేత కూర్చున్న ప్రతి ఒక్కరి మీద కనికరపడ్డాడని బైబిల్లో ఉంది. కనికరపడ్డాడు. ఇక్కడికి మనం ప్రభు సన్నిధికి రావడం వల్ల ఆయన కనికరం మన మీదకి రావాలా, ఆయన కోపం మన మీదకి రావాలా? చెప్పండారా? చెప్పాలి. ఆయన కనికరం నీ మీదకి రావాలి అని అంటే, నీ పక్కన కూర్చున్న వాళ్ళకి, నా పక్కన కూర్చున్న వాళ్ళకి మన లోపల ఏముందో తెలియదు, కానీ ఆయనకి తెలుసు. మన లోపల ఉన్న ఆసక్తిని బట్టి మన మీద కనికరమును చూపించగలిగిన వాడు. సో ఇప్పుడు అలాగున ఆయన్ని కలుసుకోవాలని అంట ఈ 10 మంది కూడా ఈ రాత్రి దేవుడు వచ్చేస్తున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడని సిద్ధపడి దివిటీలను పట్టుకుని వెళ్ళిపోయారంట. చూడండి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. అయితే 2వ వచనం, వీరిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో ఏం తీసుకుని వెళ్ళారంట? నూనెను తీసుకుని వెళ్ళారు అనే మాట కనపడుతుంది. 3వ వచనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక 5 కంప్లీట్గా ఎలా ఫ్రేమ్ చేసి చూపించారంటే, కంప్లీట్గా ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఎలా పరిచయం చేశారంటే, బుద్ధి లేని వారిగానే పరిచయం చేశారు. అదేంటండి, వాళ్ళు బుద్ధి లేకపోవడానికి అంత తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే అంత ఆలోచన లేని వాళ్ళ అని అడగలిగితే కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా ఎంచబడ్డానికి ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో మోసం చేశారనో, తప్పు చేశారనో, లేకపోతే అక్కడెక్కడ మోసం చేసుకుని వచ్చేసారనో కాదు. లేదు, వాళ్ళు బుద్ధి లేని వారుగా ఎంచబడ్డానికి ఒకే ఒక్క కారణం వాళ్ళలో ఉన్నది ఏంటో తెలుసా? వాళ్ళు బుద్ధి లేని వాళ్ళరా, పవిత్రులు కాకపోయినా కూడా దేవుడిని ఎదుర్కోవడానికి వచ్చారు. వాళ్ళు కన్యకలు కాకపోయినా కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. వాళ్ళు పరిశుద్ధులు లేకపోయినా వచ్చారు. ఇలాంటి నెపాలు ఏమీ లేవు వాళ్ళ మీద. బుద్ధి లేని వారు అని చెప్పడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏం లేదు, చెప్పాలేం లేదు, వాళ్ళ దగ్గర నూనె లేదు. నూనె లేని కారణాన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళకి ఎంచబడ్డారు. నూనె దేనికి సాదృశ్యం కనపడతా ఉందనంటే, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నూనె దేనికి గుర్తుగా కనపడతా ఉందో తెలుసా? నెంబర్ 1, పరిశుద్ధాత్మ శక్తికి అది సాదృశ్యంగా కనపడుతుంది. నెంబర్ 2, దేవుని అభిషేకానికి అది గుర్తుగా కనపడుతుంది. ఈ 2 మాటలు మీరు మర్చిపోదు. నేను లాస్ట్ వరకు కూడా వీటిని పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తాను. మొదటిది పరిశుద్ధాత్మ శక్తికి, 2వది దేనికి చెప్పాలి మీరు గట్టిగా? మొదటిది పరిశుద్ధాత్మ శక్తికి, 2వది
అభిషేకమునకు గుర్తుగా కనబడుతుంది. వీళ్ళు బుద్ధి లేని వారుగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి కన్యకలుగా ఉన్న వాళ్ళే, చిన్నప్పటి నుంచి కూడా పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళే, చిన్నప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఎదిగిన వాళ్ళే. వాళ్ళ యవన కాలానికి వచ్చిన తర్వాత మరింత పరిశుద్ధత కలిగి, ఇదిగో నా పవిత్రతని కాపాడుకోవాలి, నా పరిశుద్ధతని కాపాడుకోవాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచబడిన కన్యకును కదా అన్నట్లుగా వాళ్ళు జాగ్రత్త కలిగి బలపరచబడి పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ అలంకరించుకున్న వారై ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏం లేదయ్యానంటే నూనె లేదో. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా సార్? రక్షించబడిన నాటి నుండి చాలా మంది ప్రజలకున్న పరిస్థితి అదే. దేవుని మందిరాలకు వస్తున్నారు, దేవుని మందిరాల్లో ఉంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, బలారాధనలో పాల్గొంటున్నారు, ప్రతి వారము కూడా ప్రతి కార్యక్రమం కూడా క్రమం తప్పక పాల్గొనే వాళ్ళుగా ఉన్నారు, ప్రార్థనలలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు, వాక్య ధ్యానాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, బుద్ధి లేని వాళ్ళుగా ఎంచబడ్డానికి ఉన్న ఒకే ఒక కారణం తెలుసా? నువ్వు ప్రార్థనలో ఉన్నావా లేదా, భక్తిలో ఎదిగావా లేదా, విశ్వాసం కలిగి ఉన్నావా లేదా, పరిశుద్ధత కలిగి ఉన్నావా లేదా అన్న ఆలోచన కాదు. రక్షించబడి నాటి నుండి నీ జీవితం ఎలా ఉందో నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉన్నావు. అయినప్పటికీ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి అని అంటే నీకొకటి పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, దేవుని అభిషేకం చేత నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఈ రెండు లేని కారణాన ఈ ఒక్క విషయంలోనే వాడు కాంప్రమైజ్ అయిపోయారు. ఇన్ని మన దగ్గర ఉన్నాయిగా, మేము సిద్ధపరచబడ్డాం, మేము అలంకరించుకున్నాం, మేము కొత్త బట్టలు కట్టుకున్నాం, మా దగ్గర దివిటీలు ఉన్నాయి, పైపెచ్చ వెలుగుతూనే ఉన్నాయి. నూనె లేకపోయినంత మాత్రాన పెద్ద ప్రాబ్లం ఏమి చెప్పండారా? లేదా. ఈ మాట ఎందుకంటే తెలుసా? చాలా మంది చెప్తున్న మాట అదే. చర్చికి వెళ్తున్నామండి, ప్రార్థనలోకి వెళ్తున్నామండి, వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి, జాగ్రత్తగానే ఉన్నాం, మేము ఎవరిని మోసం చేయలే, మేము ఎవరితోనూ తప్పు చేయలే, మేము ఎవరిది దోచుకోలేదు, మేము దొంగతనాలు చేయలేదు, వ్యభిచారం చేయలేదు, హత్యలు చేయలేదు, ఎవరిని మోసం చేయలే, మా భక్తి ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కరెక్టే బిడ్డ. ఇన్ని చేసుకుంటున్న నీకు, ఇంత జాగ్రత్తగా వెళ్ళిపోతున్న నీకు పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, దేవుని అభిషేకం లేకపోతే చాలా ప్రమాదం. ఏంటండి అంత ప్రమాదం? నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయిపోయావు. ఆ ఒక్క విషయమే నీలో పరిపూర్ణతను తీసేస్తుంది. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతుంటే, ప్రభా నిత్య జీవాన్ని పొందుకోవాలని నేను చేయాలి అని చెప్పేసి అంటే, ప్రభా అన్నాడు, అదేంటా నన్ను అడుగుతున్నావు, ధర్మశాస్త్రం మీకు ఉంది కదా, వాటన్నిటిని నువ్వు అనుసరించు అని చెప్పేసి అంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు తప్ప దేవుడు యెహోవా తప్ప ఇంకెవరు ఏ దేవుడు నీకు ఉండకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదంటే, దేవుని ఎదుటి నిలబడి స్ట్రైట్ అవే యేసు ప్రభు దగ్గర నిలబడే యవనస్తుడు చెప్తున్న మాట తెలుసా? నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను అసలు మీరు గమనించండి, దేవుని దగ్గరికి వెళ్ళి యేసయ్య ముందు నిలబడి నేను ఏ తప్పు చిన్నప్పటి నుంచి చేయలేదు అని చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలి, అసలు ఎంత జాగ్రత్త కలిగిన జీవితం ఉండాలి. ఆ రోజు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వన్నీ చేసావు, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ ఇంకా నీలో ఏముంది? ఒక లోపం ఉంది, ఒక కొదువ కనపడతావు, ఒక కొదువు కనపడుతుంది. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే ఆ కొదువ నీ దగ్గర నుంచి తీయబడాలా, ఆ లోపం నీ దగ్గర నుంచి తీయబడాలా. ఇక్కడ వీళ్ళ సంగతి గమనించగలిగితే ఆయన ఎదుర్కొనడానికి మీ దగ్గర అన్ని సిద్ధపాట్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని అభిషేకం విషయంలో మాత్రం మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని ఆత్మ పొందుకునే విషయంలో మాత్రం మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని ఆత్మ చేత నింపబడే విషయంలో మాత్రం మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటదే. భక్తి చేస్తున్నావు కరెక్టే, కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు కరెక్టే, బలారాధనలో పాల్గొంటున్నావు కరెక్టే. గుర్తుపెట్టుకో, అంతే ప్రాముఖ్యంగా నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన మరొక విషయం కూడా తెలుసా? వచ్చిన ప్రతిసారి, నిలబడుతున్న ప్రతిసారి, నువ్వు జీవితాన్ని గడుపుతున్న ప్రతిసారి ఒక రోజు గడుస్తుంది, మరొక రోజును దేవుడు ఇచ్చాడంటే నీ అభిషేకమును కోల్పోకుండా, ఈ అభిషేకమును కాపాడుకుంటూ ప్రతినిత్యము నూతనమైన దేవుని శక్తి చేత నింపబడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె లేని కారణాన వీళ్ళు బుద్ధిహీనులుగా ఎంచబడితే, బుద్ధి లేని వారిగా ఎంచబడితే, కింద చదువుతున్న మాట చూడండి. పెండ్లి కుమారుడు ఏం చేశాడని ఉంది? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కూడా కునికి నిద్రించుచున్నారు. పెండ్లి కుమారునికి కొంచెం ఏమైందంట? ఆలస్యమైంది. ఈ ఆలస్యమును బట్టి వాళ్ళకి ఏమొచ్చేసింది చెప్పాలి? ఏమొచ్చేసింది? ఆలస్యమైంది. ఎదురు చూస్తున్నారు కరెక్టే, నిలకడగా ఉన్నారు కరెక్టే, అలంకరించుకున్నారు కరెక్టే. ఆలస్యమైంది కదా, ఫోన్లోకి వస్తే ప్రెస్ తీసుకుంటే పోయేదే ఉంది. ఆలస్యం అవుతుంది కదా, ఇంకా ఆయన రాలేదు కదా, వచ్చినప్పుడు లెగిద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా దేని కొరకైతే సిద్ధపడ్డారో, దేని కొరకైతే అలంకరించుకున్నారో, దేని కొరకైతే వచ్చారో ఆ విషయమును వీళ్ళు మర్చిపోయి మెల్లిమెల్లిగా ఏం చేయడం మొదలు పెట్టారంట చెప్పాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? నిద్రపోతున్నారు. ఎవరు రావట్లేదని? పెండ్లి కుమారునికి ఆలస్యమైందని. సాధారణంగా గమనించండి ఒకసారి, ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను.
మామూలుగా రాత్రిపూట కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, అన్నిళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ కూడా బయట మనం చూస్తూ ఉంటాం. రాత్రిపూట్ల 2:30కో 3:30కో 4:30కో జరగవా? ఇలాంటి పెళ్ళిళ్ళని మీరు చూసిన బ్యాట్సే కదా. ఇప్పుడు 3 గంటలకో 2:30కో పెళ్ళి అనుకోండి. ఇప్పుడు 2:30కి పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి కూతుర్ని పడుకొనిస్తారా? నువ్వు పడుకోమ్మా, అప్పుడు ఇదిగల కంగారా ఉంది అని పడుకొనిస్తారా? పోనీ జనమందరూ లోపల నువ్వు పడుకో, మళ్ళీ అప్పటికి ఇబ్బంది అయిపోద్దని తలుపు వేసేసిన లోపల అప్పటికి నిద్రడద్దా? మీ సంగతి అడుగుతారు, మీరు ఎక్కడైనా పడుకుంటారు. మీకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత అది. ఎక్కడ కూడా పడుకుంటున్నారు కదా, మీరు ఎక్కడైనా పడుకుంటారు. మీ గొడవ అడుగుతలే. ఆ పెళ్లి కూతురు గొడవ చెప్పాలి. నిద్ర పడద్దా? ఏ చెప్పాలి. ఈ రాత్రి ఏంటి గనుక ఎంతోమంది నిద్రపోమని చెప్పినా నిద్రపోతుందా? ఇప్పుడు నిద్రపోయిందంటే ఆవిడేమంటారా? మాట్లాడినారా? మీరు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఒకవేళ ఆ టైంలో కూడా పెద్దవాడు పడుకుందంటే అమ్మగారు ఏమంటారు ఆవిడ్ని? ఈ మాట ఎందుకంటాం తెలుసా? చాలా ప్రీషియస్ టైం అది, చాలా ప్రశస్తమైన సమయం అది. ఆ రాత్రి ఆమెకుండే ఆలోచన, ఈ రాత్రి నిద్ర లేకపోతే పోయిందా ఉంది, తర్వాత పడుకుందాం, ఎంతకాలం పడుకున్నాక ఈ రాత్రి నేను ఎవరిని కలుసుకుంటాను? పెండ్లి కుమారుని కలుసుకుంటాను. ఈ రాత్రి వరుణ్ణి కలుసుకుంటాను. ఈ రాత్రి నిద్రపోకపోతే పోయేదేమీ లే. చాలా ప్రశస్తమైన సమయం కనుక ప్రతి క్షణాన్ని కూడా విలువగా చూసుకుంటుంది, ప్రతి గంటని కూడా చాలా విలువగా చూసుకుంటుంది. ఆలస్యం అయింది, లేట్ అయ్యింది, మీరు గమనించండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. 3 గంటలకు పెళ్ళి అన్నారు, ఊరకనే మాట్లాడుతున్నారు. 3 గంటలకు పెళ్ళి అన్నారు, 3 గంటలకి పెళ్ళికి అందరూ సిద్ధపడ్డారు. పెళ్ళి కొడుకు రాలేదనుకో, ఆడు ఉచ్చగలిద్దామని పడుకుంటుంది కనీసం. పోనీ ఇవికుండే టెన్షన్ ఏంటి? వీడికుండే టెన్షన్ ఏంటి? నా మాట నీకు అర్థమవుతుందా? వస్తాడని ఖచ్చితంగా తెలుసు. టైం అవుతుంది, ఇంకా 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 రావట్లేదని అంటే ఈవిడుకుండే టెన్షన్ ఎవడు తెలుసా? అదేంటి, ఈ పాటికి వచ్చేయాలిగా అన్న ఆలోచన మొదలవ్వాలి. ఈ పాటికి వచ్చేసి ఉండాలి అన్న ఆలోచన మొదలవ్వాలి. ఈ మాట జాగ్రత్తగా పట్టుకో. ఆ టైంలో ఫోన్ లేవు, కానీ నిజంగా ఫోన్ ఉంటే పేడ తీసేద్దరు పట్టుకునే కదా, ఎక్కడున్నావు అంటారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. టైం గడుస్తున్న కొలది మరింత సిద్ధపాటు పెరగాలి. టైం గడుస్తున్న కొలది ఒకలాంటి టెన్షన్ పెరగాలి. రావడం నిశ్చయం, ఈ నైట్ ఖచ్చితంగా వస్తాడు అన్నది నిశ్చయం. టైం గడుస్తున్న కొలది ఎందుకు ఆలస్యమైందన్న ఆలోచన రావాలి. ఏం జరిగిందో ఎందుకు ఆలస్యమైందన్న ఆలోచన రావాలి. ఇది రాకుండా అమ్మగారు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూనే చెప్పండి అన్న, మొత్తం బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు? ఆయన వచ్చాయి లేపుతాడే పడుకోతాం అని చెప్పేసి పడుకున్నారు వీళ్ళందరూ. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను సార్? ఎగ్జాక్ట్గా దేవుని పిల్లల జీవితంలో జరుగుతున్న తప్పిదం ఒకటిదే. ఆలస్యం అవుతుందిగా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. మా తాతగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, అడు తర్వాత నేను చెప్తున్నా, తర్వాత ఇంకొకరు అలా చెప్తూనే ఉన్నారు. ఇదిగో దేవుడు వచ్చేస్తున్నాడు, ఆయన రాకడ వచ్చేస్తుంది, ప్రభు వచ్చేస్తున్నాడు అన్న సంగతులు మీరు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నారు. ఇంకా రావట్లేదు. ఆయన వచ్చినప్పుడు చూసుకుందాలే అని వీళ్ళు ఏమైపోయారంటే కాంప్రమైజ్ అయిపోయారు. సరవ చూద్దాంలే అని చెప్పి వీళ్ళ బలహీనతను బట్టో, వీళ్ళ భౌతికమైన ఆలోచనలు బట్టో, వీళ్ళ పరిస్థితులు బట్టో వీళ్ళ నిద్రలోకి జారిపోయారు. మెల్లిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మెల్లిగా లోకంలోకి వెళ్ళిపోయారు, మెల్లిగా చల్లారిపోయి తర్వాత చూద్దాంలే అన్న ఆలోచనలకు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆలస్యమైన కారణాన్ని బట్టి మరింత ఆసక్తి పెరగాల్సింది పోయి, ఏం జరుగుతుందన్న ఆలోచన పెరగాల్సింది పోయి, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అన్న నిర్లక్ష్యానికి వచ్చేసి, తర్వాత చూసుకుందాం అన్న ఆలోచనకు వచ్చేసి వీళ్ళందరూ కూడా పడుకున్నారంట. ఈ రోజు ఈ మాట నీకు ఎందుకు అన్నానంటే, చాలా మంది విశ్వాసులు అదే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, దేవుడు ఇంకా రాలేదు కదా, ఎప్పటి నుంచో వింటున్నాం ఆయన వస్తాడని, కానీ ఇంకా రాలేదు కదా, తర్వాత చూద్దామని వాళ్ళు మరలా లోకములోనికి వెళ్ళిపోయి ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉన్నవాళ్ళు కాస్త, ఆత్మీయ స్థితిలో సిద్ధపడిన వాళ్ళు కాస్త, ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నవాళ్ళు కాస్త, ఆత్మీయ స్థితిలో నిలబడిన వాళ్ళు కాస్త మెల్లిమెల్లిగా చల్లారిపోయి ఆత్మలో నిద్రపోయే స్థాయికి వచ్చేసారు, ఆత్మలో పడుకునే స్థాయికి వచ్చేసారు. ఆత్మలో ప్రార్థన లేదు, భక్తి లేదు, వాక్యధ్యానం లేదు, సహవాసం లేదు, వర్షిప్ లేదు, ఏది కూడా లేకుండా పడుకుని ఆయన వచ్చిన టైంలో చూసి మరలా సిద్ధపడదాంలన్న స్థాయిలోనికి ఈ రోజున దేవుని పిల్లలు వచ్చేసారు. ఐఎమ్ సారీ టు సే దిస్. సంఘాలన్నీ కూడా అదే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితిలో చెప్పనా? ఆలస్యం అనుకుంటున్నారు కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటో తెలుసా? చూడండి, పేతురు రాస్తాడు, పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. పేతురు పత్రిక రాస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఆలస్యం అవుతుందో అక్కడ చెప్తూ ఉంటాడు. ఆలస్యం అని మనుషుల ఆలోచన వెనుకున్న పరిస్థితి ఏంటో అక్కడ జ్ఞాపకం చేస్తుంటే, పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం అని ఎంచుకొనుచున్నట్లు
ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు కానీ ఎవ్వడు కూడా నశించిపోకూడదని అందరూ మారు మనసు పొందాలని కోరుతూ మీ ఎడల ఏం వహిస్తున్నాడంట? దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంతే. దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంతే. ఇది ఆలస్యం కాదు. ఆలస్యం అని ఎంచుకుంటున్నట్లుగా ఆలస్యం కాదు, ఇంకా మనం మారుతామేమో అని వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఆలస్యం కాదు, గుర్తుపెట్టుకున్న మాట. లేట్ చేయట్లే. లేట్ చేయడానికి వెయిట్ చేయడానికి చాలా తేడా ఉంది. నా మాట నీకు అర్థమవుతుందా? మనం అనుకుంటున్నట్లుగా ప్రభువు లేట్ చేయట్లేదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? వెయిట్ చేస్తాడు. ఆయన ఆలస్యం చేయట్లే, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందుతామని, ఇంకా నీ బ్రతుకు మార్చుకుంటామని, ఇంకా జనులు మారుతారని, ఇంకా పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, చుట్టూ చూస్తున్న స్థితిగతులన్నింటిని బట్టి ప్రజలు ఇంకా మారు మనసు పొందుతారని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. దీర్ఘశాంతమును వహించి చూస్తూ ఉన్నాడంట. కొద్దిమంది చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇదే వాస్తవం అని నేను చెప్పలేను. కానీ కొద్దిమంది చెప్పే మాట, ఈ మధ్యన భయంకరంగా సర్క్యులేట్ అవుతున్న విషయాలన్నీ కూడా 2030లో దేవుని రాకడ వచ్చేస్తుందని కొద్దిమంది, 2032లో వచ్చేస్తుందని కొద్దిమంది, 33లో వచ్చేస్తుందని కొద్దిమంది, ఎవరి వివరణలో వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకళ్ళు ఒక రకమైన వివరణ ఇస్తే, ఒకళ్ళు ఒక రకమైన, ప్రతి దాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నా మాట నీకు అర్థమవుతుందిగా. ఒకళ్ళు 2030లో అని అంటారు, 2030లో ఖచ్చితంగా ఆయన రాకడ వచ్చేస్తుంది, దానికి తగిన సూచనలు ఇవి, దానికి తగిన పరిస్థితులు ఇవి, దానియేలు గ్రంథంలోంచి, కొన్ని ప్రకటన గ్రంథంలోంచి వాళ్ళు రుజువులు తీసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. స్టీవ్ హెవెన్స్ అనే ఒక దైవజనుడు. అటు తర్వాత ఇంకొక ఆయన అంటాడు 2032కి ఇంకా కంప్లీట్గా భూమి మీద ఉన్న హ్యూమన్ కైండ్ అంతా నశించిపోతుందని ఒక ఆయన అంటాడు. 2033కి వచ్చేస్తుందని ఒక ఆయన అంటాడు. ఎందుకనంటే ఆయన 33వ సంవత్సరంలో సిలువ వేయబడ్డాడు కనుక. అటు తర్వాత 2033కి సరిగ్గా 6000 సంవత్సరాలు అవుతుంది. ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన దగ్గర నుంచి మరలా ఇప్పటికి 2000 సంవత్సరాలు. సో కాబట్టి 6000 సంవత్సరాలు అవుతాయి. 8వ వచనం ప్రకారం, ఇదే పేతురు 2వ పత్రిక 3:8 ప్రకారం, ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. కాబట్టి ఆయన 6 రోజుల్లో సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్న రీతిగా 6 దినాలు ఇన్సెన్స్ అది దేనికి ప్రపోర్షనల్గా ఉంది? 6000 సంవత్సరాలకి. సో కాబట్టి 2033కి ఎగ్జాక్ట్గా 6000 సంవత్సరాలు అయిపోతుంది. ఆ నెక్స్ట్ ఇంకా విశ్రాంతి తీసుకునే పరిస్థితిని ఎవరి వివరణలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను నీకు చెప్పి భయపెట్టాలని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటి తెలుసా? అది 30 అయినా, 32 అయినా, 33 అయినా, మరొక సంవత్సరం అయినా, ఒకవేళ ఈ సంవత్సరం అయినా మనకుండే ఆయన రావడం నిశ్చయం. అందులో డౌట్ ఉందా? చెప్పాలి. అందులో ఏమైనా సందేహం ఉందా? గుర్తుపెట్టుకున్న మాట. ఆయన ప్రవచనం ఎంత వాస్తవమో వినో. ఆయన ప్రవచనం ఎంత వాస్తవమో, ఆయన భూమిని సృజించాడన్నది ఎంత వాస్తవమో, ఇదిగో ఆయన కన్య గర్భాన పడతాడన్నది ఎంత వాస్తవమో, ఆ గర్భాన పడతాడన్న ప్రవచనమును నెరవేర్చడానికి ఆయన కన్య గర్భాన పుట్టాడన్నది ఎంత నిజమో, అద్భుతములు చేశాడన్నది ఎంత నిజమో, శిలువ మీద చనిపోయాడన్నది ఎంత నిజమో, సమాధి చేయబడ్డాడన్నది ఎంత నిజమో, ఆయన పునరుద్ధరుడై తిరిగి లేచాడన్నది ఎంత నిజమో, ఆయన మరలా అతి త్వరగా తిరిగి రాబోతున్నాడు అన్నది కూడా అంత నిజం. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అత్యంత త్వరితమైన రీతిలో దేవుడు మన కొరకు దిగి రావడానికి సిద్ధపడుతుంటాడుగా. ఇదిగో ఇంకా ఆలస్యం అవుతుందిలే, ఇంకా తర్వాత చూద్దాంలే, ఎప్పటి నుంచో వింటున్న మాటలే కదా, ఇంకా ఆయన ఇప్పుడప్పుడే రాడులే అని నువ్వు మెల్లిమెల్లిగా ఆత్మలో చలారిపోయి నిద్రపోయే స్థితికి వెళ్ళిపోతున్నావు బిడ్డ. వీళ్ళు కూడా అలాగే పడుకుండిపోయారు. వీళ్ళు పడుకుండిపోయినప్పుడు మధ్యరాత్రి వేళ వినిపించింది ఏంటో తెలుసా? చూడండి ఒకసారి, త్వరగా చూద్దాం. చూడండి ఒకసారి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని ఒక స్వరము, ఒక కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి త్వరగా వాళ్ళ దివిటీలన్నీ కూడా చక్కబరుచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధి కలిగిన వాడిని అడిగారు అనే మాట కనబడుతుంది. చూడండి, ఆ రాత్రి వీళ్ళందరూ కూడా విను ఆ రాత్రి వీళ్ళందరికీ ఒక స్వరం వినపడింది. ఇదిగో దేవుడు రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, మీరు సిద్ధపడండి. ఏ పెండ్లి కుమారుని కొరకైతే ఎదురు చూస్తారో, ఏ పెండ్లి కుమారుని కొరకైతే అలంకరించుకున్నారో, ఏ పెండ్లి కుమారుని కొరకైతే మీ పరిశుద్ధతను కాపాడుకున్నారో, ఏ పెండ్లి కుమారుని కొరకైతే ఈ స్థలం వరకు మీరు వచ్చారో, ఆయన వస్తున్నాడు లేవండి అన్న పిలుపు ఎప్పుడైతే వినపడిందో, విను జాగ్రత్తగా. ఆ పిలుపుకు వీళ్ళందరూ కూడా ఉన్న పళంగా లేచి గబుక్కున్న లేచి కంగారుగా వాళ్ళ దివిటీలన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకుంటారంట? చెప్పాలి ఏం చేసుకున్నారు? సిద్ధపరుచుకుంటుంటే ఇక్కడ బాధ వచ్చి పడింది. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఉన్న దివిటీలు ఏమైపోతున్నాయంట? చెప్పాలి ఏమైపోతున్నాయి? ఈ మాట చాలా జాగ్రత్త పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంఘానికి ఖచ్చితంగా నీకు నాకు అవసరమైన ఒక ప్రత్యక్షత దేవుడు ఇక్కడ దాచుంచాడు. అదేంటయ్యానంటే, బుద్ధి లేని వాళ్ళ దివిటీలు ఏమైపోతున్నాయి?
ఆరిపోతున్నాయి. ఎంతవరకు వెలిగలేవా? ఎంతవరకు వెలిగే ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వెలిగలేవా? ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వెలిగే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వెలిగే ఉన్నాయి. ఒక స్పాట్లో వీళ్ళు నిలబడినప్పుడు వెలిగే ఉన్నాయి. వాళ్ళు నిద్రపోతున్నంతసేపు కూడా దివిటీలు ఏమై ఉన్నాయి? వెలిగే ఉన్నాయి. ఇంకో మాట చెప్తా, కేక వినపడినప్పుడు కూడా వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి అని లేదు, ఆరిపోబోతున్నాయి అనే మాట అంటాడు. వెలిగే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన వచ్చేదాకా ఈ దివిటీలు ఉంటాయో లేదో తెలీదు. వచ్చేదాకా డ్యూటీలు ఉంటాయో లేదో తెలీదు. మరి ఏమవుతుంది? ఆయన వచ్చేదాకా డ్యూటీలు ఉంటాయో లేదో తెలీదు. ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఎంతవరకు ఉన్న డ్యూటీలో సరిగ్గా ఆయన వచ్చే టైంకి ఏమైపోతున్నాయి? నా మాట గతుందా? ఎంతవరకు వెలిగించబడిన దివిటీలో సరిగ్గా పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి, కడవరి సమయం వచ్చేసరికి, కడవరి కాలం వచ్చేసరికి వీళ్ళ దివిటీలు ఏమైపోయే పరిస్థితికి వచ్చేసాయి అంటే ఆరిపోయే పరిస్థితికి వచ్చేసాయి. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను సార్? రక్షించబడినప్పుడు మీ అందరి దివిటీలు బాగానే ఉన్నాయి. రక్షించబడిన కొత్తలో భక్తి బాగానే ఉంది, విశ్వాసం బాగానే ఉంది, ప్రార్థన జీవితం బాగానే ఉంది, ఆరాధన బాగానే ఉంది, వాక్యానుసారమైన నడక బాగానే ఉంది. కానీ మెల్లిమెల్లిగా ఆలస్యమైందని లోకంలోకి వెళ్ళావుగా, ఆలస్యమైందని నిద్రపోయావుగా, ఆలస్యమైందని ఇంకా మెల్లిగా సలారపడ్డావుగా, ఆలస్యమైందని సెటిల్ అయిపోయావుగా. ఇప్పుడు కూడా దివిటీ వెలుగుతూనే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది దివిటీలు, చాలా మంది ఆత్మలు, చాలా మంది ఆత్మీయ భక్తి పరిస్థితులు కడవరి కాలంలో ఆరిపోయే స్థితికి వచ్చేసినాయి. ఒకప్పుడు నేను వెలిగించబడ్డానండి, కరెక్టే, నేను కాదు నేను చెప్పట్లే. నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వచ్చావు, నువ్వు సిద్ధపడ్డావు, నువ్వు అలంకరించుకున్నావు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చే టైంకి నీ డ్యూటీ ఎలాగైపోయింది తెలుసా? ఆరిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆయన వచ్చే టైంకి భక్తి చల్లారిపోతుంది. ఆయన వచ్చే టైంకి ఆత్మ చల్లారిపోతుంది. ఆయన వచ్చే టైంకి వాక్యం వెళ్ళిపోతుంది. ఆయన వచ్చే టైంకి ప్రార్థన చల్లారిపోతుంది. ఈ మాట ఎందుకంటే తెలుసా? రక్షించబడిన కొత్తలో మీరు అందరూ చేసిన భక్తి అద్భుతంగా చేశారు. కానీ రాను ఆయన రాకడకు అత్యంత సమీపంగా వెళుతున్న పరిస్థితులు మనం ఉన్నప్పుడు భక్తి చల్లారిపోతుంది, ప్రార్థన చల్లారిపోతుంది, సహవాసం చల్లారిపోతుంది, ఆత్మలో మంట చల్లారిపోతుంది, ఆత్మలో భక్తి, ఆత్మలో శక్తి చల్లారిపోతుంది, దేవుని అభిషేకం చల్లారిపోతుంది, ప్రభు ఆత్మశక్తి చల్లారిపోతుంది. లేదండి అనడానికి లేదు. ఒకప్పుడు ఉంది, ఇప్పుడుందా? ఆరిపోయే పరిస్థితిలో ఉంది. ఏమవుతుంది మరి ఇప్పుడు? నా మాట గుర్తుపెట్టుకో. లేదన్న మాట చెప్పట్లే, ఉంది. కానీ ఎలా ఉంది? ఎలా ఉంది? నీకు అర్థమవడానికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని బల్బులు ఉంటాయి మన ఇంట్లో, కొన్ని లైట్లు ఉంటాయి మన ఇంట్లో. వెలుగుతుంది, సూపర్ వెలుగుతుంది కొన్న కొత్తలో. కొద్ది కాలం వెలిగిన తర్వాత ఇంకా అది చచ్చిపోయే టైం వస్తుంది. ఎలా ఉంటుందంటే మిల్కు మరి కొట్టుకుంటూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? వెలుగుతలేదా? వెలుగుతుంది, కానీ నిలకడగా ఉందా? ఎప్పటిదాకా వెలుగుతా చెప్పగలవా? ఎప్పటిదాకా ఉంటుందో చెప్పగలవా? ఈ మాట ఎందుకంటే తెలుసా? ఇప్పుడు వీళ్ళ 10 మంది పరిస్థితి బాగలేదా? బాగుంది. భక్తి చేయలేదా? చేసావు. ప్రార్థన లేదా? ఉంది. దివిటీలు లేవా? ఉన్నాయి. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడలేదా? సిద్ధపడ్డారు. అలంకరించుకోలేదా? అలంకరించుకున్నారు. రాలేదా? వచ్చారు. మరి ఏమైంది? మధ్యరాత్రి వచ్చేసరికి వీళ్ళ దీపాలు ఏమో ఎప్పటి వరకు ఉంటాయో తెలీదు. ఈ మాట ఎందుకంటే తెలుసా? ఇక్కడ కూర్చున్న మీలో 90% మంది దీపాలు అలాగే ఉన్నాయి. మమ్మల్ని ఎంబారస్ చేస్తున్నారండి, మమ్మల్ని అవమానిస్తున్నారండి, మమ్మల్ని కించపరుస్తున్నారండి అని నువ్వు అన్నా కూడా 90% మంది దీపాలు మిలుకుమంటూ ఉన్నాయనడానికి కారణం తెలుసా? ఎప్పుడు ఆరిపోద్దో నీకు. అదే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్ అంటే, మీ ఇంటికి ఎవడన్నా తీయాలి మానేస్తావు. ఎలుగుంటుందా దీపం? ఎలుగుంటుందా భక్తి? నిజమైన భక్తి చేసేటప్పుడు నాకు ప్రభు కావాలి అని నువ్వు నిలబడతావా? దీపం మిలుకుమంట ఉంటుంది అనడానికి కారణం ఏంటి చెప్పిన? ఎప్పుడు ఆరిపోద్దో నువ్వు చెప్పలేవడానికి కారణం ఏంటి చెప్పిన? భక్తి జాగ్రత్తగా కాపాడుకున్నవాడు, దీపం వెలుగుతున్నవాడు, దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వాడు, ఇంటికి ఎవడో రాని ఏదో పని జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది, నేను ఖచ్చితంగా ప్రభువుని కలుసుకోవాలి అన్న తాపత్రయం ఉంటుంది. దీపం మిలుకు ఉండే పరిస్థితి ఏంటో తెలుసా? ఇంటికాడ ఎవడో వచ్చాడండి అని మానేసామనుకో, దీపం అక్కడితో ఏమైపోద్ది? నా మాట నీకు అర్థమవుతుందా? మిలుకు ఉన్న దీపాలు ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. మిలుకుమని భక్తి, నిలకడగలిగిన భక్తి, నిలకడగలిగిన ప్రార్థన చిన్న గాలికి ఆగిపోద్ది, చిన్న శోధనకు ఆగిపోద్ది, చిన్న సమస్యకు ఆగిపోద్ది, చిన్న మాటకు ఆగిపోద్ది. ఇలా ఊగిసలాడే దీపం పెద్ద తుఫాను వచ్చి పెద్ద గాలి ఎక్కర్లేదు, చిన్న గాలికి ఏమైపోద్ది? భక్తి నిలకడగలిగినప్పుడు, చల్లారిపోయే పరిస్థితికి వచ్చేసినప్పుడు
దేశమంతా నీ మీదకి వచ్చేసి, ఊరంతా నీ మీదకి వచ్చేసి పేక మీద కత్తెట్టి నువ్వు మందిరం మానకపోతే అసలు నేను చంపేస్తావు అనక్కర్లేదు. ఎవడన్నా వచ్చి అలా బయటికి వెళ్దాం అంటే చాలు, మేమైపోతా. ఇక్కడ రాదు మాట, ఇక్కడ రాదు మాట. ఎవడన్నా వచ్చి ఈరోజు బయటికి వెళ్దాం, నీకు ప్రార్థన అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. నీ దీపం ఆరిపోవడానికి పెద్ద గాలి అవసరంలే. చిన్న గాలికి ఆరిపోవట్లేదా? చిన్నపాటి గాలికి ప్రార్థన ఆరిపోవట్లేదా? చిన్నపాటి మాటకు నీ భక్తి ఆరిపోవట్లేదా? చిన్న పెద్ద తుఫానే వచ్చుకోటక్కర్లేదరా, చిన్న మాట ఎవడో ఏదో అన్నాడని దీపం మారిపోవట్లేదని, ఇది భక్తి చల్లారిపోవట్లేదా? ప్రార్థన పోవట్లేదా? పరిశుద్ధతను గాలి కొదిలేసి ఇష్టానుసారంగా వాళ్ళ మీద అడిపోవట్లేదా? పెద్ద పెద్ద మాటలక్కర్లా, చిన్న మాట కూడా నీ దీపం మారిపోయింది. నువ్వు మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయి, చీకటి జీవితంలోకి వెళ్ళిపోయి, చీకటి సహవాసంలోకి వెళ్ళిపోయి, చీకటి పరిస్థితుల్లో నువ్వు బ్రతకట్లేదా? ఇంతవరకు బాగానే ఉన్నాను సార్. అవును, బాగానే ఉన్నావు. కానీ ఇప్పుడు ఆయన వచ్చేసే సమయానికి దీపం ఏమైపోతుంది చెప్పాలి? దీపం ఏమైపోతుంది? ఆరిపోయే పరిస్థితి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు బాగానే చేసుకున్నావు, ఇదిగో ఇక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తెలియదు. ఒకవేళ ఈ సంవత్సరమేనేమో కూడా తెలియదు. మీరు ప్రతిరోజు చూస్తూ ఉన్నారు, టీవీలో ప్రతిరోజు చూస్తూ ఉన్నారు, న్యూస్లో. దేశాల మధ్య మన పిల్లలు, మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు కూడా వీళ్ళు అక్కడ కొట్లాడుతూ ఉన్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. నిన్నగాక మొన్న 3 రోజులు అయి ఉంటుందేమో, బుధవారమో గురువారమో, మహేష్ ఫోన్ చేశాడు నాకు, చిన్నోడు. వాడు ఫోన్ చేసి చెప్పిన మాట తెలుసా? రాత్రి మేము మీటింగ్కి వెళ్ళామన్నా, ఉదయం ఫోన్ చేసి రాత్రి మేము మీటింగ్కి వెళ్ళామన్నా, ఇంటికి వచ్చి చూసేసరికి ఏమో దేవుడే తప్పించాడేమో అనిపించింది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి గేటు ముందు పడిందంట బాంబు వచ్చి. ఇంటి గేటు ముందు. వాళ్ళు చర్చిలోంచి ఇంటికి వచ్చేసరికి తగలబడిపోతుంది అక్కడ పడతారు. ఎక్కడ దాకా అవసరంలే, నీ కళ్ళ ముందు పుట్టి పెరిగి అక్కడ నివసిస్తున్న బిడ్డ కోసం చెప్తున్నాను. మీ వ్యక్తిగతంగా మీరు చెప్పగలిగితే మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి బోల్డ్ సంగతులు మీరు చెప్పొస్తారు, నేను కాదని చెప్పట్లేదు. గుర్తుపెట్టుకో, అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఇంతవరకు వెలిగించుకున్నావా, ఇప్పుడు దాకా వెలుగుందా అని అడగ దేవుడు. ఆయన వచ్చే సమయానికి వెలుగుతుంటే, ఆయన వచ్చే సమయానికి మండుతుంటే, ఆయన వచ్చే సమయానికి నీ దివిటి ప్రకాశవంతంగా ఉంటే, ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడిన దాని అయితే తీసుకెళ్తాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా వెలుగుతూనే ఉందండి, ఇప్పుడు దాకా బాగానే ఉందండి, ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నానండి, ఇప్పుడు దాకా నేను చాలా ఉపవాసాలు చేసేసానండి, చాలా భక్తి చేసేసానండి, మరి ఇప్పుడేమైపోయింది అదంతా? ఇది దేవుడు అడిగే మాట. వాగ్దాన దేశమునకు చేరుకునేంత వరకు ఇశ్రాయేలు చాలా బాగున్నారంట. వాళ్ళు ఐగుప్తులోంచి తీసుకొచ్చినప్పుడు భక్తి చేశారు, బయటకు వచ్చిన తర్వాత నమ్మకంగా ఉన్నారు, దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎన్నో మేలులు అద్భుతాలు పొందుకున్న వాళ్ళే నడుస్తున్నారు. కానీ కానానుకు దగ్గర పడుతున్న కొలది, వాళ్ళు మోయాబు మైదానానికి వచ్చిన తర్వాత, లేదు వాళ్ళు ఇంకా యోర్దాను దగ్గరలోకి వెళుతున్న కొలది, కానానుకు దగ్గర అయిపోతున్నారు అనిపించుకున్నది కొలది, వాళ్ళలో పెరిగిన ఆశ ఏంటో తెలుసా? వాళ్ళలో పెరిగిన ఆలోచన ఏంటో తెలుసా? సంఖ్యాకాండ 14వ దీనికి వస్తే నీకు అక్కడ కనపడుతుంది. వాళ్ళు కానానికి దగ్గర అవుతున్న దినాలలో వాళ్ళలో వస్తున్న ఆలోచన ఏంటంటే, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంటుందిగా, మరలా మాకు ఐగుప్తులో ఏం గుర్తొచ్చినంత తెలుసా? మాకు అక్కడ ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, మాకు అక్కడ ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, మాకు అక్కడ కూరగాయలు గుర్తొస్తున్నాయి, మాకు అక్కడ మాంసం గుర్తొస్తుంది, మాకు అక్కడ జరిగిన సౌకర్యాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇది ఇశ్రాయేలు అన్నమాట. ఎన్ని శ్రమలు పడి, ఎన్ని బాధలు పడి, ఇన్ని అద్భుతాలు దేవుడు చేసి, ఇన్ని యుద్ధాలు దేవుడు చేసి మీ పక్షంగా పోరాడి బయటికి తీసుకొచ్చి ఎంతవరకు నడిపిస్తే ఇక్కడ దాకా బాగానే ఉన్నారు. దగ్గరకు వచ్చాక వీళ్ళ భక్తి ఏమైపోయింది చెప్పాలి? ఇంకా కానాన్లోకి వెళ్ళిపోతారు కొన్ని దినాలు అయితే, ఆ ప్రెమిసెస్లోకి, ఆ సరౌండింగ్స్లోకి, ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలనిపించిందంట వీళ్ళకి, మరలా వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందంట, మరలా లోకంలోకి మరలా ఐగుప్తులోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు సార్? ఎంతవరకు నీ భక్తి, ఎంతవరకు నీ దీపం, ఎంతవరకు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? అక్కడ చెప్తున్న మాట, బుద్ధి లేని కన్నికలు బోర్రేడుస్తూ చెప్తున్న మాట, మా దివిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా దివిటీలు ఆరిపోయే పరిస్థితికి వచ్చేసాయి. ఏమ్మా ఆరిపోతే ఏమవుతుంది? ఇంతవరకు మేము చేసిన భక్తి, ఇంతవరకు మేము పడ్డ ప్రయాసం, ఇంతవరకు మేము చేసుకున్న కష్టమంతా కూడా ప్రభు కొరకే కదయ్యా. ఆయనే మమ్మల్ని చూసే పరిస్థితులు మేము ఉండకపోతే ఇంకెందుకు? ఆ టైంలో బుద్ధి కలిగిన వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? వెంటనే మాట్లాడుతున్న మాట చూడండి, అయ్యో మాకు మీకు ఇది సరిపోదేమో, కాబట్టి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలా? కొనుక్కోండి ఒకసారి. మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. 9వ వచనంలో వారు
కొనుక్కునే వారి దగ్గరికి వెళ్ళారంట. 9వ వచనంలో అమ్మువారి దగ్గరికి పోయి అనే మాట ఉంటుంది. తర్వాత 10వ వచనం వారు కొనబోచుండగా అనే మాట కనబడుతుంది. ఇక్కడ నీకు ఒక మాట చెప్పాలి. అలంకరించుకున్నారు, విను, అలంకరించుకున్నారు, సిద్ధపడ్డారు, స్వరం విన్నారు, ఆయన వచ్చేస్తున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వీళ్ళ మునుపు వచ్చిన స్టేజ్ వేరు, ఇప్పుడు రెండవ స్థాయికి వచ్చేసారు. నీకు అర్థం చెప్తారు. వాళ్ళు సిద్ధపడి వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే వాళ్ళు ఏం చేశారంట? చెప్పాలి. వాళ్ళు ఏం చేశారు? ఆలస్యం చేస్తే వాళ్ళు ఏం చేశారు? పడుకున్నారు, నిద్రపోయారు. జాగ్రత్తగా వీళ్ళు నిద్రపోయారు. వీళ్ళు నిద్రలోంచి లేచిన తర్వాత ఇది సెకండ్ స్టేజ్ అని నేను అంటాను. ఇది సెకండ్ స్టేజ్ అంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారు, అందరూ పడుకున్నారు, మళ్ళీ అందరూ లేచారు. ఇప్పుడు అప్పుడు ఉండాల్సిన జాగ్రత్త కంటే ఇప్పుడు ఏముండాలా? జాగ్రత్త ఎక్కువ అవ్వాలి. ఎందుకు? ఇంతకు ముందున్నంత టైం అయితే ఇప్పుడు లేదు. వాళ్ళు సిద్ధపడి వచ్చారు ఆయన వస్తాడని, ఆలస్యం అయింది, అందరూ పడుకున్నారు, మరలా అందరూ లేచారు. ఇప్పుడు రెండోసారి వచ్చింది కన్ఫర్మేషన్, ఆయన చాలా దగ్గరికి వచ్చాడు. రెండోసారి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈసారి జాగ్రత్త ఇంకా పెరగాలి, ఈసారి భయం ఇంకా పెరగాలి, ఈసారి ఎదురుచూపు ఇంకా పెరగాలి, ఈసారి సిద్ధపాటు ఇంకా పెరగాలి. అయితే జరిగిందని తెలుసా? 10 మంది కూడా బాగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న పరిస్థితుల్లో వెళ్ళి అడిగారు, అయ్యా మరి పరిస్థితి ఏంటంటే, అయ్యో ఇంతవరకు బాగానే ఉంది కానీ వచ్చే టైం సరిగ్గా ఆరిపోతుంది, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, వీళ్ళ దగ్గర అలంకరణ ఉంది, పరిశుద్ధత ఉంది, సిద్ధపాటు ఉంది, లేచి నిలబడిన పరిస్థితి ఉంది, ఆయన స్వరం వినగలిగిన అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని రాకడ కొరకే ఉన్నారు, కానీ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ కొద్దో గొప్ప మిల్కు అంటే దీపాలు వెలుగుతున్నాయి, కానీ వీళ్ళ హృదయం లోపల ఏం లేదంటే ఇప్పుడు నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. బయట అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. బయట అవసరమైన అన్నీ ఉన్నాయి. బయటకు చూస్తే మీరు గమనించండి, 10 మంది ఒకేలా కనపడుతున్నారు. మంచి చక్కగా అలంకరించుకున్న వారు ఉన్నారు. మంచి ఆభరణముల చేత అలంకరించబడి, సిద్ధపడి, దివిటీలు పట్టుకుని వెలుగుతున్నట్లుగా పైకి అందరూ బాగానే కనపడుతున్నారు. కానీ ఒక్క 5 హృదయంలో లోపల ఏం లేదో తెలుసా? నెమ్మది లేదు, కలవరం, భయం, టెన్షన్, బాధ. ఇప్పుడు అక్కడికి పరిగెత్తి, అక్కడికి వెళ్ళి నిలకడలేక పరుగు అక్కడికి ఏదోలా పరుగులెత్తుకుంటూ తిరుగుతున్నారు. ఎందుకురా ఈ బాధ అంతానంటే, ఏం పోయింది వీళ్ళ దగ్గర? ఏం తక్కువైపోయింది వీళ్ళ దగ్గర? దేవుని అభిషేకం. అందుకే నేను ఆ మాట వదలొద్దన్నాను. నేను దేనికి గుర్తుంటున్నాను? పరిశుద్ధాత్మ శక్తికి, రెండవది అభిషేకానికి. వీళ్ళంతా కంగారు పడిపోవడానికి, హృదయంలో నెమ్మది లేకపోవడానికి, హృదయం కలవరపడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వచ్చే సమయానికి వీళ్ళలో ఏం పోయింది? దేవుడు వచ్చే సమయానికి వీళ్ళలో పరిశుద్ధాత్మ అభిషేకము పోయింది. దేవుని అభిషేకం వీళ్ళలో కింద అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈ మాట నీకు ఎందుకన్నా తెలుసా? గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడు అనే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు సిద్ధపడ్డ మాత్రమే కాదు, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచు అనే మాట ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్తున్నా. మనం మరింత జాగ్రత్తగా ఇప్పుడు సెకండ్ టైం మరలా మనకు వినపడినప్పుడు, రెండవసారి నిర్ధారణ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మరింత జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది తెలుసా? నేను అంటాను ప్రియదేవుని బిడ్డ, ఎంతవరకు నీ పరిశుద్ధత ఎలా ఉందో, నీ భక్తి ఎలా ఉందో, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి స్థాయి ఎలా ఉందో, నువ్వు పొందుకున్న అభిషేకపు స్థాయి ఎలా ఉందో, ఆత్మవరముల స్థాయి ఎలా ఉందో, ప్రార్థన జీవితం ఎలా ఉందో, ఎంతవరకు ఎలా ఉందో తెలియదు. కానీ రెండవసారి నీకు నిర్ధారణ వచ్చినప్పుడు, ఇదిగో ఈ ఆదివారం దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు, ఈ మార్చ్ 2వ వారంలో దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నమాట. రెండవసారి మరలా నిర్ధారణ మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మరింత పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం ప్రయాసపడుతున్న వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరింత దేవుని అభిషేకం కొరకు మనం ప్రయాసపడుతున్న వారమై ఉండాలి, మరింత దేవుని శక్తి కొరకు మనం ప్రయాసపడుతున్న వారమై ఉండాలి. ఎందుకయ్యానంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండగలిగినప్పుడే, దేవుని అభిషేకం నీలో ఉండగలిగినప్పుడే, దేవుని ఆత్మ చేత నువ్వు ఉండగలిగినప్పుడే, ఇదిగో ప్రియుడు వస్తా ఉన్నాడు అన్న మాట విన్నప్పుడు నీలో కలవరం ఉండదు.
అన్న మాట విన్నప్పుడు నీలో కంగారు ఉండదు. అన్న మాట విన్నప్పుడు నీలో నెమ్మది పోయే పరిస్థితి ఉండదు. ఎవడు నెమ్మది కలిగి ఉంటాడు? దేవుడు చేస్తున్నాడు, భయంకరమైన పరిస్థితులు చుట్టూ వినపడుతున్నాయి. అలాంటప్పుడు దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కలవరపడక ఎవడు ధైర్యంగా ఉండగలుగుతాడో తెలుసా? ఎవడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో, నిశ్చయముగా ప్రభువుని ఎదుర్కొంటామని నిర్ధారణ పడుకుంటాడు. కాబట్టి వాడు కలవరపడక దేవుని కొరకు ఎదురు చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధత లేదా? పరిశుద్ధాత్మ శక్తి లేదా? అభిషేకం లేదా? నీ కుటుంబంలో, నా కుటుంబంలో పరిస్థితులు బట్టి ఏం కలుగుతుంటుంది చెప్పనా? కలవరమే, కలవరమే, కలవరమే. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను సార్? నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా నెమ్మది కలిగి, ధైర్యము కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన విషయం తెలుసా? మొట్టమొదటి నీకు ఏ నింపుదల కావాలి చెప్పాలి? ఏ నింపుదల? పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. దేవుని అభిషేకం చేత నువ్వు నింపబడాలి. ప్రాముఖ్యంగా ప్రభు చెప్తున్న మాటది. దేవుని అభిషేకం చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడిన జీవితం మనకు కావాలి. ఇంతవరకు ఉన్నానండి, ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావు తెలియదు. ఎలా ఉన్నావు అన్నది విషయం కాదు. ఆయన రాకడలో చల్లారిపోతున్న పరిస్థితి కనుక నీకు వచ్చేస్తుందా? ఆ టైంలో చెప్తున్న మాట చూడండి. కొనిపోచుండగా పెండ్లి కుమారుడి లోపు వచ్చేస్తాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. ఎంత ఆ ఒక్క మాట గమనించాను. అప్పుడు ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారని వెయిట్ చేయలేదు ఆయన. ఎంతమంది వచ్చారు? మిగిలిన 10 మంది వచ్చారంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 10 మంది కూడా సిద్ధపడ్డారంట, పాపం ఇప్పుడు దాకా ఉన్నారంట కదా, ఇప్పుడే వెళ్ళారంట కదా, పర్లేదు నేను ఆగుతారులే అని అనలే. ఎవరైతే సిద్ధపడున్నారో, ఎవరైతే నింపబడినారో, ఎవరైతే కాపాడుకున్నారో, ఎవరైతే భక్తి కలిగిన స్థాయిలో ఉన్నారో, ఎవరైతే ఒక మంచి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న పళంగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడని మాట కనబడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఉన్న పళంగా దేవుడు కొనిపోయాడనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది. దేవుని మాటను బట్టి నీకు ఒక మాట సంగతి జ్ఞాపకం చేసి నీకు కంక్లూడ్ చేస్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ. అందుకే ఎహెజ్కేలుతో మాట్లాడతాడు ఆయన. ఏమంటాడు తెలుసా? ఎహెజ్కేల్, నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఉన్న వారిని నువ్వు సిద్ధపరచు. వీళ్ళు సిద్ధపడొచ్చిన వాళ్ళే, కానీ రాకడ ఇంకా ఆయన అరైవల్ వచ్చే సమయానికి వీళ్ళ భక్తి, వీళ్ళ ఆత్మలు, వీళ్ళ స్థితులు, వీళ్ళ గతులు వీళ్ళన్నీ చల్లారిపోయినాయి. ఒకప్పుడు నీకున్న సిద్ధపాటు బిడ్డ నీకు లేదన్న మాట నేను చెప్పట్లే, ఒకప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాకడ సమీపించినప్పుడు అదే భక్తి, అదే సిద్ధపాటు నువ్వు నేను కలిగడగలుగుతున్నావా? లేకపోతే ఎంతవరకు చేసినదంతాన్ని బట్టి ఏమంటాడు తెలుసా ఆయన? చూడండి 12వ వచనం. అతడు ఆ కన్యకలు వచ్చి, తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా 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 మాకు తలుపు తీయ్యా, అయ్యా మాకు తలుపు తీయ్యా, అయ్యా మేము వస్తామయ్యా, అయ్యా నీ కొరకే వచ్చామయ్యా, నీ కొరకే పరిశుద్ధత కలిగి ఉన్నామయ్యా, నీ కొరకే మేము జాగ్రత్త పడ్డామయ్యా, నీ కొరకే ఎంతవరకు మేము కాచుకున్నామయ్యా. అర్ధరాత్రి వేళలో, ఈ రాత్రి వేళలో రోడ్డుకి, ఈ రాత్రి వేళలో అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు వస్తావని ఎదురు చూసావయ్యా. కానీ కొంచెం తక్కువైపోయిందా? వెళ్ళొచ్చాము, నీకోసం వెళ్ళొచ్చావు, నువ్వు మళ్ళీ మమ్మల్ని విసుక్కుంటావని వెళ్ళొచ్చావు అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఐమ్ సారీ, నేను మిమ్మల్ని ఎరుగను అనే మాట చెప్తున్నాడు. నాకు మీరెవరో తెలియదు. ఒక్కోసారి ఎంత భయం అనిపిస్తుంది తెలుసా? నువ్వు రక్షించబడి 15 సంవత్సరాలు అయింది, నువ్వు రక్షించబడి 10 సంవత్సరాలు అయింది, నువ్వు రక్షించబడి 20 సంవత్సరాలు అయింది, నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలు అయింది. పోనీ అనుకో, ఈ 5 సంవత్సరాలు నువ్వు రాత్రులు నిద్ర మానుకుని పగలు ప్రయాసపడి మందిరంలో పరిచయం చేసి ఇన్ని చేసిన తర్వాత ఆ దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అన్న మాట కనుకంటే ఎంత భయంకరమైన పరిస్థితి. నేను ఒకప్పుడు చేశాను, కరెక్టే, నువ్వు చేస్తావు, నేను కాదని చెప్పట్లే. కానీ నేను వచ్చే టైంకి నువ్వు లేవు కదా, నేను వచ్చే టైంకి నువ్వు ఉండుంటే తీసుకెళ్ళిపోతున్నావు. అయ్యా భక్తి సరిపోలేదని నీకు అంత నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అంత స్థిరంగా లేకపోవడానికి అక్కడికో నిలకడ లేకుండా నువ్వు పరిగెత్తడానికి కారణం ఏంటి? నాలో అభిషేకం పోయిందయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి పోయింది. గుర్తుపెట్టుకో ప్రజలు బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు నిలకడగా ఉండగలుగుతాడు. దేవుని అభిషేకము కలిగిన వాడు నిలకడగా ఉండగలుగుతాడు. ఒక స్థిరమైన స్థితిలో వాడు కలిగి ఉండగలుగుతాడు. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వాడు పట్టబడిన పరిస్థితిలో వాడు ఉండగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమె మోకరిందా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరం ఒకటి మోకరిందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం ఒకటి కళ్ళు మూసుకుందాం, మోకరిందాం, ప్రార్థన చేద్దాం.